ముందు మన ఏజెంట్కి అధ్యక్ష 40% ఉంది. అయితే 40 తర్వాత అప్పుడున్నటువంటి ఇన్సూరెన్స్ సంస్థలన్నీ కూడా 25% కుదించడం జరిగింది. దాని మీద అప్పుడున్న అన్ని కంపెనీల ఏజెంట్లు కూడా జనవరి 24, 1945లో కలకత్తాలో షేక్ షంషేర్ అలీ గారి నాయకత్వంలో ప్రైమరీ అండ్ ప్రైమరీ ఏజెంట్స్ అసోసియేషన్ గా ఫామ్ అయ్యి మాకు ఖచ్చితంగా 40% కావాలి కమిషన్ ఫైట్ చేయండి. అయితే ఆ రోజు మన వాళ్ళు ఇచ్చినటువంటి ఫైట్ కి వాళ్ళ తలకి ఏం చెప్పారంటే 40% డైరెక్ట్ ఇవ్వలేము, కాబట్టి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ 7.5% రెన్యువల్ కమిషన్ ఇస్తాము, అప్పుడు 15-25% 40% అయింది అని చెప్పి ఆ రోజు మనకే 2 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 7.5% రెన్యువల్ కమిషన్ అవ్వడం జరిగింది. కాబట్టి ఆ రోజు మనం హక్కులు పరిరక్షించబడ్డాయి. కాబట్టి ఆ రోజు జనవరి 24ని ఏజెన్సీ ప్రొఫెషన్ ప్రొడక్షన్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కాలంలో అప్పుడున్నటువంటి 256 ఇన్సూరెన్స్ కంపెనీని విలీనం చేసి 12 లక్షల కవరేజ్ తీసుకున్నాం. కానీ ఆ రంగాన్ని మనకి సబ్సిడీ రూపంలో 30 లక్షల రూపాయలతో కవర్ అయ్యేట్టుగా మనం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కానీ చాలా విషయాల్లో, చాలా ఆటల్లో మనం ఇంకా ఐక్యం ఉండాలి, పట్టుత్వం ఉండాలి, మీ అందరి సపోర్ట్ ఉండాలి, చాలా విషయాలు సాధించుకోవాలి. చాలా మంది అన్యాయం జరుగుతూ ఉంది. రేపు రాబోయే రోజుల్లో మనం ఎదుర్కోవాల్సిన సమస్యల విషయం కూడా చాలా ఉన్నాయి. మీరందరూ కూడా దయించి మనం ఒకటే పార్టీ మీద ఉంది, మీ అసోసియేషన్ ఏదైతే ఉందో అందరూ కూడా మీరు పూర్తిగా సహకరించి మీరందరూ కూడా డివిజన్ కౌన్సిల్ ఒకటి కూడా జెరాక్స్ ఇచ్చాం. మరి ఏమైనా చేస్తున్నాం ఎందుకోసం? మీకోసం ఇది చేయడానికి పని లేదు. దిగాం, దునియాకి చెయ్యాలి, దీని ఒక పద్ధతిగా తీసుకురావాలని చేసాం. నువ్వు దానికి వెళ్ళావు, దీనికి వెళ్ళావు, వాటిలో బిల్లు భోజనం చేసిన బిల్లు పట్టిదా సభ్యులు ఎందుకు తీసుకుంటున్నారో ఎందుకు వెళ్తున్నారో అని అడగలేదు. మన బ్రాంచ్ పరపతి పెంచాలి. మన బ్రాంచ్ పరపతి పెంచితే అన్ని బ్రాంచ్లకు డివిజన్ పరపతి పెరుగుతుంది. ఆ ఉద్దేశం నాగబాబు గారికి పంచాల రాంబాబు రావాలి.